యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అవును, దేవుడు వాగ్దానం చేశాడు తన బిడ్డలకు, దిగులు చెందకుండా ఉండండి అని. అందుకే మాట యెషయా 40లో మనం చూస్తుంటాం, యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలం పొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రమాదం వస్తున్న వారిలో ఉన్న నూతన బలము ఈ రోజున ధైర్యాన్ని ఇస్తుంది. అదే నూతన బలం కోసం మనం మాట్లాడుతున్నాం. ప్రభుని ఏం మాట్లాడాలన్నప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు సన్నిధిలో ఉన్నాం, ఇందులో ప్రభు బలం కోసం చెప్తున్న మాట ఏంటంటే, నూతనం కావాలి. నూతన మనసు ఉన్న వారికి బలం ఉంటుంది, నూతన మనసు. ఇలా మారు మనసు తగిన ఫలితం ఏంటంటే బలం. మారు మనసు లేకుండా దేవుని బలం రాదు. దేవుని బలం విడిపించగల దేవుని మాట. రాళ్ల ద్వారా కూడా పిల్లలను కనొచ్చు అన్నాడంటే, రాళ్ల లాంటి మనిషిలోంచి కూడా మంచి మనసులు వస్తారు అని అర్థం. వాగ్దానం నెరవేర్చకే దేవుని మాట వెళ్ళింది. ఈ రోజున చూడండి, ఎన్నో అద్భుతాలు చూడండి. ఎలాంటి స్థితిలో కూడా మరి వారు కష్టంలోంచి, నష్టంలోంచి, ప్రమాదం నుంచి, అపాయంలోంచి, గూండాయిజం నుంచి, రౌడీయిజం నుంచి, అల్లల్లోంచి, మురుకత్వం నుంచి, అజ్ఞానత నుంచి ఈ రోజున కృప విస్తరించినప్పుడు మరి దగ్గరికి వస్తూ ఉన్నారు. సంపూర్ణ రక్షణ కోసం Hebrews 7:27 చెప్పినట్లు సంపూర్ణ రక్షణ